ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేస్తారో వారు దేవునికి స్నేహితులై ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉంటే అన్నీ కూడా సమృద్ధిగానే ఉంటాయి. దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉండాలంటే ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించే వారముగా, ఆయన వాక్యానికి విధేయత చూపే వారముగా మనం ఉండాలి. ఆయన నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కనుక ఈ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేవాడుగా ఆయన ఉన్నాడు. మన ఎడల శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మన ఆపదల్లో, మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఈ నిజమైన దేవుడు విడిచిపెట్టకుండా ప్రేమ చూపే దేవుడుగా ఆయన ఉన్నాడు. అట్టివాడు దుర్దశలో మనకు సహోదరుడుగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. మన ఆపదల్లో మన సొంత సహోదరులు మనకు తోడుగా ఉండరు, కానీ ఈ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూ మనకు తోడుగా ఆయన ఉంటారు. కనుక ఆ నిజమైన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తుని స్వీకరించి ఆయనను అనుసరిస్తూ ఆయన మార్గాల్లో నడుచుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో గొప్ప మేలులు ఆశీర్వాదాలు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నీవు మాకు స్నేహితుడిగా ఉంటావని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, నువ్వు ఏదైతే నీకు వాక్యాల ద్వారా తెలియజేస్తున్నావో వాటి ప్రకారం జీవిస్తూ దేవా, నీకు స్నేహితులుగా ఉంటూ దేవా, నీ నుండి మేలులు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవా నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీ కృప అనుగ్రహించి క్షేమకరమైన ప్రయాణాలు కలుగు చేయండి. వారి ప్రతి ప్రయత్నాన్ని దేవా వర్ధలింపచేయండి, ఫలింపచేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.